ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. బాలకృష్ణ కెరీర్లో ఎప్పుడూ లేనంత పీక్స్లో ఉన్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్నారు. మరో విజయం సాధ్యమేనా అనుకుంటున్న సమయంలో ఢాకు మహారాజ్ సినిమాతో మొన్న సంక్రాంతి కానుకగా ప్రేక్షకులు ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. సంక్రాంతి వస్తున్న సినిమా ఉన్నప్పటికీ ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు నమోదయ్యాయి. సినిమా ఓటీటీలో ప్రస్తుతం సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. థియేటికల్ రన్లో హిట్ అయితే ఓటీటీలో బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంది. సాధారణంగా సౌత్ సినిమాలు ఓటీటీలో హిందీతో పాటు ఇతర భాషల్లో స్ట్రీమింగ్ అవుతాయి. ఈ మధ్య మన తెలుగు సినిమాలకు హిందీలో మంచి మార్కెట్ ఉంది. నెట్ఫ్లిక్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఢాకు మహారాజ్ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇండియాలో నాన్ ఇంగ్లీష్ కేటగిరీలో నెంబర్ 1 స్థానంలో నిలిచింది. వరుసగా రెండో వారంలోనూ నెంబర్ 1 స్థానం నిలవడంతో పాటు ఇతర దేశాల్లోనూ సినిమా టాప్లో ట్రెండ్ అవుతుంది. ముఖ్యంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఖతార్, యుఏఈ, బహ్రెయిన్, మల్దీవులు దేశాల్లో సినిమా నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతుంది. ఆ దేశాల్లో బాలకృష్ణ విజృంభణను తెగ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ స్థాయి మేకర్స్ సైతం ఊహించి ఉండరు. సినిమా నెట్ఫ్లిక్స్లో దక్కించుకున్న స్పందన చూసి బాలయ్య అభిమానులు సైతం షాక్ అవుతున్నారు. పాక్ బంగ్లాలో ట్రెండ్ కావడం ఏంటి అంటూ నోరు ఎల్లబెడుతున్నారు. అయితే ఢాకు మహారాజ్ మూవీని నెట్ఫ్లిక్స్ సంస్థ 19 కోట్లకు కొనుగోలు చేసింది. అదేవిధంగా పుష్ప 2 మూవీని 275 కోట్లకు డిజిటల్ రైట్స్ అమ్ముడుపోయాయి. 275 కోట్లు వసూలు చేయాలంటే దాదాపు 8 నెలల వరకు ట్రెండింగ్లో ఉండాలి. అయితే ఢాకు మహారాజ్ మూవీ కేవలం ఒక వారం చాలు, పెట్టుబడి మొత్తం వెనక్కి వస్తుంది. ఈ రోజుతో 5 రోజులైంది. మరో 2 రోజుల్లో ఓటీటీలో లాభాల్లోకి వెళ్తుంది. చూస్తుంటే ఢాకు మహారాజ్ మూవీ డిజిటల్లో 100 కోట్లకు పైగా లాభాలు తేనున్నట్లు తెలుస్తుంది. ఇటు థియేటర్స్లో లాభాలు, అటు ఓటీటీలో కూడా లాభాలు. 2 ప్లాట్ఫామ్స్లో విజయం సాధించింది. ఇక ఈ సినిమా విడుదలై 44 రోజుల థియేటికల్ రన్ ముగిసింది. మరి 45వ రోజు ఎంత వసూలు చేయనుందో చూద్దాం. 45వ రోజు కేవలం 26 థియేటర్స్లో మాత్రమే నడుస్తుంది. ఈ థియేటర్స్లో ఆక్యుపెన్సీ ఈ విధంగా నమోదైంది. మార్నింగ్ షో 11%, మ్యాట్నీ షో 11%, ఫస్ట్ షో 13%, సెకండ్ షో 14% ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ ఆక్యుపెన్సీని బట్టి చూస్తే 45వ రోజు ఢాకు మహారాజ్ మూవీ 3 లక్షల గ్రాస్, 1.5 షేర్ వసూలు చేయనుందని తెలుస్తుంది. 45 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి 199 కోట్ల 75 లక్షల గ్రాస్, 99 కోట్ల 83 లక్షల షేర్ వసూలు చేసినట్లవుతుంది.